ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. వ్యవసాయ రంగంపై ప్రధానంగా చర్చ, నిర్ణయాలు జరిగాయి. ఈ మేరకు వివరాలను మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ మీడియాకు తెలిపారు. 1560 కోట్ల రూపాయల పెట్టుబడితో 1800 మందికి ఉద్యోగ అవకాశాలు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది 1400 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉపాధి అవకాశాలు లభించేది. పియూఆర్ ఎనర్జీ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే బ్యాటరీలు, దాదాపు 7.5 లక్షల 2 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 1786 కోట్ల రూపాయల పెట్టుబడితో 1200 మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా, అదేవిధంగా బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ 2300 కోట్ల రూపాయల పెట్టుబడితో 1750 మందికి ఉపాధి అవకాశాలు. జూపిటర్ రిన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ సెల్స్ మాడ్యూల్స్ తయారు చేయడానికి 2700 కోట్ల పెట్టుబడి, 2216 మందికి ఉపాధి అవకాశాలు. దీంతో పాటు మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ఏటీసీ టైర్స్ అని 2 యూనిట్స్ ఉన్నాయి. ఇవి గత ప్రభుత్వం అంటే 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇన్సెంటివ్స్ కానివ్వండి, లేకపోతే ఈ నిర్మాణానికి ఆ రోజు ప్రతిపాదనలు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికై జీవీఐఎల్ 500 ఎకరాల భూమిని పునరుద్ధరించాలని చేసిన అభ్యర్థనకు మంత్రుల బృందం అంగీకారం తెలుపుతూ చేసిన సిఫార్సును రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇది మనందరికీ తెలిసిందే. విశాఖపట్నం రాబోయే రోజుల్లో భారతదేశ చిత్రపటంలోనే ఒక ప్రముఖ నగరంగా, ఒక వాణిజ్య నగరంగా, మరి అన్ని దేశంలోని ఇతర నగరాలతో కలకత్తా, బాంబే వాటితో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని ఐటీ సెక్టర్ని, ఇండస్ట్రీస్ని చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రోత్సహిస్తూ ఉంది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలని చెప్పేసి టీడీపీ ప్రభుత్వంలో ఆ రోజు ప్రతిపాదనలు ఆహ్వానించిన విషయం మనందరికి తెలిసిందే. ఆ రోజు వచ్చిన ప్రతిపాదనలో జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంస్థకి ఉన్న అర్హతలు కానివ్వండి, వారికి ఉన్న ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, వారికి ఉన్న ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ కానివ్వండి, లేకపోతే స్ట్రెంగ్త్ కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ని వారికి అప్పగించడం జరిగింది. దాంట్లో 2700 ఎకరాలని 2703 ఎకరాలని డెవలప్ చేసి వివిధ రకాలుగా ఎయిర్పోర్ట్స్, తర్వాత ఎలైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి వారు కోట్ చేయడం జరిగింది. జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైసు లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం.